హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను చూపించే రెసిపీ అండి గోధుమ రవ్వ ఉప్మా. ఉప్మా చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఉప్మా. వీడియో చివరి వరకు చూడండి ఉప్మా ఎలా చేయాలో. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి రెసిపీ. ఫస్ట్ స్టవ్ మీద ఒక దబర పెట్టుకోవాలండి. దబర కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని దాంట్లో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం బాగా ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు బాగా ఫ్రై అవ్వనిచ్చి, ఇదిగోండి ఇక్కడ నేను చెప్తున్న కొలత ప్రకారం చేయాలండి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఒక చెమ్ము. ఆ చెమ్ముతోటి ఒక చెమ్ము రవ్వ అయితే 3 చెమ్ములు నీళ్ళు పోసుకోవాలండి. రవ్వ చెమ్ముకు సమానంగా తీసుకుంటే 3 చెమ్ములు పోసుకోవాలండి. లేదు మాకు ఎత్తుగా కావాలి అంటే ఇంకొక అర చెమ్ము ఎక్స్ట్రా పోయాలండి. నీళ్ళన్నీ పోసాక దాంట్లో కొంచెం ఉప్పు వేసి కొంచెం అట్లా తిప్పి మూత పెట్టాలండి. మూత పెట్టాక బాగా ఎసురు కాగాలండి. ఇదిగోండి ఇలా బాగా ఎసురు కాగినాక మనం తీసుకున్న ఉప్మా రవ్వ దీంట్లో ఇలా వేసి వెంటనే మనం కలయబెట్టాలండి. ఇదిగోండి ఇలా కలయబెట్టిన తర్వాత ఉప్పు మనం చూసి వేసుకోవాలండి. ఎందుకంటే మనం చట్నీలో కూడా దీనికి చట్నీ చేస్తాం కాబట్టి చట్నీలో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటాం కాబట్టి మనం ఎసురులోనే చూసి ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడే ఉప్పు వేసుకోవాలండి, తర్వాత వేయని కుదరదు. ఎందుకంటే ఎసురంతా కాగిపోయాక ఉప్పు వేస్తే ఉప్పు కరగదు కదండి. ఎందుకంటే ఇలా ఒక్కసారి తిప్పి మనం దాని మీద మూతగా పెట్టామంటే ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామండి ఎలా అయిందో. ఇదిగోండి 5 నిమిషాల తర్వాత ఇదిగోండి కొంచెం చిక్కబడింది. ఇంకొంచెం చిక్కబడితే ఉప్మా రెడీ అవుతుందండి. చూడండి మనకు కనిపిస్తుంది కదండి. ఇంకోసారి మనం బాగా తిప్పుకొని ఈ వీడియోలోనే దీనికి కాంబినేషన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. చట్నీ మాత్రం ఈ ఉప్మాకి చట్నీకి చాలా బాగుంటుందండి టేస్ట్. ఎందుకంటే ఇలా తిప్పుకున్నాక మళ్ళీ మనం స్టవ్ మీద దబర మీద ఇంకొకసారి మనం మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఇంకొక 5-6 నిమిషాలు ఆగి మూత తీద్దామండి. చూడండి ఇంత కొంచెం గట్టిపడింది కదండి ఉప్మా అనేది. చూడండి ఇంకా కొంచెం థిక్ అవ్వాలండి. ఇంకా కొంచెం థిక్ అయిందంటే మనకి ఆటోమేటిక్ ఉప్మా రెడీ అయిపోయినట్టేనండి. చట్నీ చాలా బాగుంటుందండి. ఉప్మా చట్నీ కాంబినేషన్ ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేస్తే చాలా బాగుంటుందండి, మీకే నచ్చుతుంది. ఈ ఉప్మాకి పచ్చిమిర్చితో చట్నీ కంటే ఎండుమిర్చితో చట్నీ బాగా టేస్ట్ ఉంటుందండి. అవునండి, ఎండుమిర్చి అయితే చాలా బాగుంటుందండి. ఉప్మా కాంబినేషన్ అండి అది. ఎండుమిర్చితో చేసే చట్నీ సూపర్ ఉంటుందండి. దీనికి ఒక్కసారి మీరు ఈ ఉప్మాకి ఎండుమిర్చితో చేసే చట్నీ ప్రాసెస్ చూడండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు కానీ, పిల్లలకి బాగా ఆకలిస్తున్నప్పుడు కానీ, నైట్ టైం టిఫిన్గా కానీ ట్రై చేయండి. మీకేమైనా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే అయిపోయిందండి మనం ఉప్మా. ఇంకొక 5 మినిట్స్ అయిపోతుందండి. వీడియో లెంతీగా ఉంది కానండి ఇంతసేపు పట్టదండి ఉప్మా చేసేకి. గట్టిగా 50 మినిట్స్లో ఉప్మా అయిపోతుంది. ఈ ఉప్మా చేసేకి ప్రాసెస్ కూడా చాలా తక్కువేనండి. చాలా తక్కువ ఐటమ్స్తోనే ఉప్మా చేసేయచ్చు. మన దగ్గర గోధుమ రవ్వ ఉప్మా ఉండాలనే కానండి చాలా తక్కువ టైంలో మనం ఉప్మా చేసుకోవచ్చండి.
ఎక్కడికైనా వెళ్ళి అలసిపోయి వచ్చిన వాళ్ళకి త్వరగా వంట అవ్వాలనుకుంటే ఈ రెసిపీనే ట్రై చేయండి. మనకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఇదిగండి ఇదేనండి ఫైనల్ టచ్, దీనికి అయిపోయిందండి ఉప్మా. చూడండి ఇంత గట్టిగా ఉందో, ఇట్లా ఉంటేనే ఉప్మా పర్ఫెక్ట్గా ఉడికినట్టు అండి, అది పర్ఫెక్ట్గా అయినట్టండి ఉప్మా. ఈ ప్రాసెస్ అంతా ఉప్మా అడుగంటకుండా అడుగు మాడకుండా చేయాలండి. అడుగంటినా అడుగు మాడినా అదొక రకమైన టేస్ట్ వచ్చేస్తుందండి, బాగుంటుందండి. కానీ అడుగు అంటకుండా చూసుకోండి ఉప్మాని. ఎందుకంటే ఉప్మా ఇంత గట్టిగా వచ్చింది కదండి, ఆరాక కొంచెం నిమ్మారాక గట్టిగా వస్తున్నాం అనుకోవచ్చండి. లేదండి, ఆ స్టవ్ ఆపేసి ఒక 2 minutes అలా మూత పెట్టి వదిలేసామంటే మనకు ఉప్మా రెడీ అవుతుందండి. ఇప్పుడు ఉప్మాలోకి చట్నీ ప్రిపరేషన్ చూద్దాం రండి. ఫస్ట్ ఒక బాండ్లు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఎండుమిర్చి అని నేను చెప్పాను కదండి ఈ రెసిపీకి ఎండుమిర్చి చట్నీ బాగా టేస్ట్ ఉంటుందని. అవునండి, ఇదిగోండి ఎండుమిర్చి ఇలా ముక్కలు చేసుకొని వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. ఎండుమిర్చి కొంచెం బాగా ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇదిగోండి జీలకర్ర అంతా వేపాక కొంచెం వేరుశెనగ గుండ్లు కూడా, వీడియోలో చాలా ఉన్నాయని కనిపిస్తున్నాయి కదండి, లేదండి నేను చాలా తక్కువ వేసానండి వేరుశెనగ పప్పు. ఎందుకండి ఇలా వేరుశెనగ విత్తనాలు వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలండి వేరుశెనగ విత్తనాలని. ఎంతవరకు అంటే అవి వేరుశెనగ విత్తనాలు చిటపట అనేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలాగా. ఈ చట్నీలోకి కొంచెం ముందుగానే చింతపండు నానబెట్టుకోండి. ఎంత అంటే ఒక చింతగింజ అంతేనండి, ఎక్కువ చింతపండు పట్టదండి. ఎందుకంటే దీంట్లోకి ఇంకొకటి యాడ్ చేస్తున్నానండి, కొబ్బరి. దీనికేనండి బాగుంటుందండి కొబ్బరి యాడ్ చేస్తే ఈ రెసిపీకి చాలా బాగుంటుందండి. ఇదిగోండి నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే నేను అదే యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా యాడ్ చేయండి, పర్లేదు. ఇదిగోండి కొబ్బరి ముక్కలండి. ఇదిగోండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా, ఎంత వీలైతే అంత మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగా. ఇందాక మనం చల్లార్చి పెట్టుకున్న ఎండుమిర్చి వేరుశెనగ గుండ్లు అండి, ఇవి కూడా మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా చట్నీ పట్టుకోవాలండి. ఎందుకంటే దీంట్లో ఇందాక నేను చెప్పాను కదండి చింతగింజ అంత చింతపండు వేస్తే చాలని. ఎందుకంటే ఇంత చింతపండు వేసుకొని బాగా మిక్స్ చేసామంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు దీనికి తిరగమాత పెడదాం రండి. ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వాడినిచ్చి అదే చట్నీలు కలిపామంటే చట్నీ టేస్ట్ సూపర్ ఉంటుందండి. నాకు చెప్పడం మర్చిపోయానండి, చట్నీలో ఉప్పు కూడా వేయాలండి. ఉప్పు వేయలేదంటే అక్క మళ్ళీ అడగచ్చు, లేదంటే ఉప్పు కూడా నేను వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఎందుకంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా సూపర్ ఉంటుందండి. ఎందుకంటే చట్నీ ఇలా అయిపోయాక ఎందుకంటే ఉప్మా కొంచెం ప్లేట్లో పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. చట్నీ చాలా బాగుంటుందండి రెసిపీ మాత్రం. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉందండి ఉప్మా మాత్రం, చాలా బాగుందండి.